జగిత్యాల ప్రాంతంలో ఇంతకుముందు చెప్పినట్టు ఐఎమ్ లిమిటెడ్ టు జగిత్యాల. ఆ ప్రాంతానికి కొంత సేవ ఎక్కువ చేయాలి, బెటర్గా చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ తీసుకుపోవాలనే ఆలోచనతో వచ్చింది. రెండవది ఏమైందంటే నాది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కుటుంబ నేపథ్యం, ఒక అవకాశం కూడా వస్తుంది ఆ ప్రభుత్వంతో. కాంగ్రెస్ కుటుంబ నేపథ్యం అయితే కాంగ్రెస్లో ఎందుకు చేయగలరు మీరు? రాజకీయాల్లో బీఆర్ఎస్తో ఎందుకు రాజకీయాలు స్టార్ట్ చేశారు? జీవన్ రెడ్డి గారు పరిస్థితి 96లోనే మా తాతగారికి విభేదించాడు. లాస్ట్ మినిట్లో మళ్ళీ చొక్కారావు గారికి లాస్ట్ మినిట్లో మళ్ళీ పనిచేసింది. వాళ్ళంతా విభేదించబట్టే 96లో చొక్కారావు గారు ఓడిపోయింది అప్పుడు. సో అప్పుడు ఎల్ రమణ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సో తాతగారి మీద గెలిచానని నేను హాస్పిటల్ జగిత్యాల్లో బ్రాంచ్ పెడితే ఇద్దరు వచ్చారు, ఓడిపోయి చొక్కారావు గారు వచ్చారు, గెలిచి రమణ గారు వచ్చారు. అప్పుడే కొత్తగా గెలిచాడు. సో ఆ రకంగా ఫ్రెండ్ మందం ఉండింది. సో ఏనాడు కూడా జీవన్ రెడ్డి గారు నేను కూడా ప్రయత్నం కూడా చేయలేదు. కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి ఉన్నారని మీరు ప్రయత్నం చేయలేదు కాంగ్రెస్లో? పెద్దనే పాలిటిక్స్ అంత యాక్టివ్గా కూడా చేయాలని అనుకోలేదు. ఆనెస్ట్గా చెప్పాలంటే అంత యాక్టివ్గా చేయాలని అనుకోలేదు. కానీ కేసీఆర్ అంటే గౌరవం ఉందా ఇప్పటికైనా? తెలంగాణలో మెజారిటీ ప్రజలకు గౌరవం ఉంటుంది. కానీ రాజకీయ పరిణామాలు పరిస్థితుల మీదకి వెళ్ళి అది ఎప్పుడు ఒకలాగా ఉండదు కదా. ఒకప్పుడు ఉన్నంత గౌరవం లేకనే కదా ప్రభుత్వం రాలేదు. ఎంపీ ఎలక్షన్స్లో ఇంకా తగ్గిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం మంచిగా చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇప్పుడున్న ప్రభుత్వం మీకైతే 3 సార్లు బీఫామ్ ఇచ్చారు కదా. ఇచ్చినందుకు నేను ఇప్పుడు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. నేనేం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేది ఉంటే ద్రోహం చేసిపోయి అక్కడ రేవంత్ రెడ్డి గారు పక్షాన్ని నిలబడలేదు కదా. ఎలా నేను ఎట్టున్నా కేసీఆర్ గారు ఉన్నది ప్రతిపక్షంలోనే, ఫామ్ హౌస్లోనే. అటువంటి సందర్భంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ప్రభుత్వంతో కొన్ని ఫలాలైనా మన ప్రజలకు అందించవచ్చు అని చెప్పి, ప్రజలకు సేవ చేయొచ్చు అని చెప్పి రాజకీయంగా కూడా. కమ్యూనిటీలో నెగిటివ్ రాలేదా వెల్మ కమ్యూనిటీలో? ఏ పార్టీ కూడా నాకు తెలిసి 10 మంది ఎమ్మెల్యేలో వెల్మ కమ్యూనిటీ వచ్చి మీరు ఒక్కళ్ళే జాయిన్ అయింది. ఒక కమ్యూనిటీ తోటే గెలవం కదా. నాకు 1,04,000 ఓట్లు వచ్చినాయి ఫస్ట్ టైం, లేదా రెండవసారి 71,000 వచ్చింది. మా కమ్యూనిటీ నాకు సపోర్ట్ చేసింది. కానీ వన్ సైడే కాదు కదా. జీవన్ రెడ్డి గారు కూడా మా కమ్యూనిటీలో ఎంతమంది సపోర్ట్ చేసింది. అలానే ఒక క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా కుదరదు. కానీ మీ కమ్యూనిటీకి రేవంత్ రెడ్డి చాలా వ్యతిరేకం. మొన్న ఎవనికి రా నువ్వు జాతిపిత అని చెప్పి కూకట్పల్లి కృష్ణారావు కా హరీష్ రావు కానీ వెల్మ కమ్యూనిటీని దారుణంగా అవమానించారని చెప్పి అంటున్నారు. అలా అన్నప్పుడు నాతో కూడా చాలా మంది ఇలాంటి వాళ్ళు అన్నారు. అప్పుడు ఆలోచించిన. కానీ మొన్న మాట్లాడుతూ ఇన్ జనరల్గా జీవన్ రెడ్డి గారు కూడా విభేదించి రేవంత్ రెడ్డి గారిని విమర్శించినప్పుడు మన జీవన్ రెడ్డి గారు నీకు ఇన్ని పదవులు ఉన్నాయి నీ ఇంట్లోనే, ఇన్నిసార్లు వచ్చింది, నీ ఏంది నీ జాతి ఏంది అని చెప్పి ఒక మాట అన్నారు. సో కొంతమంది కూత పదం ఉంటుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే, అంటే అది వెల్మ కమ్యూనిటీని కించపరిచినట్టు కాదు అని నేను భావిస్తున్నాను. కరెక్టే. ఎందుకంటే మరి రెడ్డి కమ్యూనిటీ కించపరుస్తారా? బార్ అండ్ బ్రాటప్ ఇన్ దట్ కమ్యూనిటీ. జీవన్ రెడ్డి గారు నీ జాతి ఏంది అన్నారు, అంతే కదా. వెల్మ కులం అనేది అనలేదు కదా. అంటే ఎవరికి రా నువ్వు జాతిపిత అని అన్నారు కదా అప్పుడు రేవంత్ రెడ్డి. మనం కొన్ని విషయాలలో మనం ఎట్లా అన్వయించుకుంటే అట్లుంటుంది. అలా అంటే మరి సేమ్ టైంలో బల్మూరు వెంకట్కు విజయనగరంకి ఇద్దరికి మనం మంచిగా విప్పులు ఇచ్చారు. బల్మూరు వెంకట్ యువ నాయకుడు, ఇమ్మీడియట్గా ఎమ్మెల్సీ ఇచ్చారు. విజయనగరం గారికి అయితే మన ఎమ్మెల్యే టికెట్స్ డిక్లేర్ ఫస్ట్ టికెట్ నాకు తెలిసి విజయనగరందే డిక్లేర్ చేసి. అంత యాంటీ వెల్మా అంటే విజయనగరం చేయాల్సి ఉంది. నేనైతే అంతే అనుకుంటా. ఎవరు కూడా ఒక రేంజ్కి వచ్చిన తర్వాత ఏ ఒక చిన్న కమ్యూనిటీతో కూడా మనం యాంటీ ఉండకూడదు. ఇప్పుడు మా దగ్గర కూడా కొన్ని కమ్యూనిటీ జస్ట్ 500-600 ఓట్లు మాత్రమే ఉంటాయి. వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే కూడా వాళ్ళు అంతకంటే ఎక్కువ డ్యామేజ్ చేస్తారు. ఒక్కొక్కడు లాభం చేస్తే 500 ఓట్లే కావచ్చు, కానీ కూర్చున్న దగ్గర అలా వేరే వేరే విషయాలు చెప్పి 5,000 ఓట్లు డ్యామేజ్ చేస్తారు. సో ఏ కమ్యూనిటీ కూడా ఎవరు కూడా వ్యతిరేకం ఉండకూడదు. when we are in politics or any field, you are maybe in business or in this field, కమ్యూనిటీకి వ్యతిరేకం ఉన్న వాళ్ళు ఎవరు పైకి రాడు. మీరు ఒక దశలో అంటే మీరు ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్లో మీకు క్లోజ్ అంటే కవిత అంతే కదా. కేసీఆర్ కంటే కూడా కవిత. సో కవితకు సంబంధించి అయితే మీరు ఇప్పటికైనా గ్రాటిట్యూడ్తో ఉన్నారు. బట్ ఆమె కొత్త పార్టీ పెట్టి కొత్త ప్రయాణం చేస్తున్నారు. మీరు పార్టీలోంచి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైనా మాట్లాడారా? అంటే ఫంక్షన్స్లో కలవడం అట్లా జరిగిందా? కలిసే పరిస్థితి రాలేదు. 1-2 సార్లు ఉన్నా కానీ కొంత నేనే అవాయిడ్ చేసిన. ఎందుకంటే డెఫినెట్గా కొంత ఎంబరాసింగ్ ఉంటుంది కానీ ఉన్నమాట చెప్తా ఉన్నా. అంటే ఒక దశలో మీరు అన్నారు కవిత కోసం అవసరమైతే నేను రాజీనామా చేస్తా అన్నారు, ఏదో ఎంపీ ఓడిపోయిన తర్వాత. అప్పుడున్న పరిస్థితుల్లో అనడమైంది ఓపెన్, ఐ వాజ్ క్లియర్, ఐ వాజ్ రెడీ ఆల్సో. నేను తర్వాత కూడా 23లో మొన్న
టికెట్ రాలేదంటే కూడా రాకుండా పర్వాలేదు అని చెప్పిన. ఎవరికి మీకు టికెట్ రాలేదని చెప్పి రాదనుకున్నారా? చాలా మీడియాలో వచ్చింది కదా, వస్తే చెప్పిన చాలా మీడియాలో అన్ని పేపర్లో మెయిన్ ఛానల్లో కవర్ అయింది. మీరు మర్చిపోయి ఉంటారు, చాలా ఛానల్లో కవర్ అయింది. అవును 23లో చాలా కాంపిటీషన్ జగిత్యాలనేసరికి కవితనే పోటీ చేయొచ్చు, రకరకాలుగా మాట్లాడారు. రాజేష్ గౌడ్ ఉండే, లేకపోతే ఇంకా వేరే దావా వసంత, చాలా మందికి ఎవరికైనా చాలా సార్లు మీడియాలలో ఇలానే వచ్చి కథనాలు వస్తూ ఉంటే మళ్ళీ మీడియా వారు వచ్చిండ్రు, నీకు రాదట అంటే రాకుండా పర్లేదు అని. ఎందుకంటే రెడీ ఉండేనా రెడీ ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు? అసలు రాకుండా పర్లేదని చెప్పింది. అంతే, అంటే పోటీ చేసేవాళ్ళు కాదు, చేసేవాళ్ళు. బీఆర్ఎస్ టికెట్ రాకుండా మన పోటీ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే కానీ మీరు ఒక్కళ్ళే ఎమ్మెల్యే, కానీ చాలా మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉండే బీఆర్ఎస్ లో. నేను చెప్తా, దావా వసంత, తర్వాత రాజేష్ గౌడ్, ఆయన పంచాయతీ అదే నామినేషన్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఉండే. ఇంకా అక్కడ లోకల్ కేసీఆర్ అని అంటారు. తర్వాత చాలా మంది జగిత్యాల నుంచి క్యాండిడేట్స్, మున్సిపల్ చైర్మన్ కూడా బోగస్ రావని కూడా ఉండే. బట్ మీ హరాస్మెంట్ వల్ల వెళ్ళిపోయింది అంటారు. ఎవరు హరాస్మెంట్ వల్ల? ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పు వల్ల మీరు పంపించేశారు అంటారు బీజేపీ. ఒకరు పంపిస్తే ఎవరు వెళ్ళారు రాజకీయాలలో. ఇప్పుడు నేను వెళ్ళి వస్తే ఇంకొకరు పంపిస్తే వెళ్ళినాను నేను అన్నట్లే. మున్సిపల్ చైర్మన్ గా పని చేసుకొని ఇవ్వలేదు మీరు. వెళ్ళేవారు ఎన్నో మాట్లాడతారు, ఇక దాని గురించి నేను మళ్ళీ పోదలుచుకోలేదు. ఆల్రెడీ షీ హాజ్ లెఫ్ట్, షీ హాజ్ కాంటెస్టెడ్ ఫ్రమ్ బీజేపీలోకి వెళ్ళిపోయింది, కాంటెస్ట్ చేసింది. వెళ్ళే ముందు నేను రాజకీయాలు ఉంటా, నా పిల్లలతో ఉంటే ఆ డిబేట్లకు నేను పోదలుచుకోలేదు. బీజేపీలోకి వెళ్ళిపోయింది, బీజేపీలో పోటీ చేసిండ్రు, నా ప్రత్యర్థిగా ఓడిపోయినారు. బీజేపీ మంచి చోట్లే వచ్చాయి మీకు 42,000, అంటే బీజేపీకి మిగతా చోట్ల రాకుండా. పక్కనే కొరట్ల అరవింద్ గారు కూడా చాలా ఎక్కువ వచ్చింది, 80,000 దాదాపు. ఓకే, మీ గెలుపులో బోగస్ రావడానికి ఎక్కువ ఓట్లు కూడా కారణమా? జీవన్ రెడ్డి యాంటీ ఇన్కమెన్స్ ఓట్లు. ఇక అవన్నీ మీరు ఎలా అనలైజ్ చేసుకుంటే అలా. మొత్తానికైతే జగిత్యాల ప్రజలు నన్ను గెలిపించారు, 70,000 ఓట్లు వేసారు, రెండవసారి గెలిపించారు. 17,000, ఈసారి ఎంత మెజార్టీ? ఈసారి 16,000. అంటే మీరు అన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం కాంగ్రెస్ హవానే ఉండే. ఈ పోలింగ్ టైంలో ఏమైనా డౌట్ వచ్చిందా ఈసారి గెలుస్తానా గెలవనా అట్లా ఏమైనా ఉండేనా సిచ్యువేషన్? ఎందుకు ఎలక్షన్ టైంలో చాలా క్లియర్గా అనిపించింది, తప్పకుండా గెలుస్తున్నామని చెప్పి. తప్పకుండా గెలుస్తున్నాను. గ్రామాలలో కొంత వీక్ ఉన్నామని తెలిసింది, అందుకే నేను ఒక రోజు ముందే చెప్పేసాను, ఒక 10 రౌండ్ల వరకు ఎవరు టెన్షన్ పడకండి, 11 గంటల తర్వాత రండి మనం గెలుస్తున్నామని చెప్పి టెలికాన్ఫరెన్స్ పెట్టి చెప్పేస్తే కార్యకర్తలు. కౌంటింగ్ ముందు గ్రామాల నుంచి స్టార్ట్ అవుద్ది, గ్రామాల నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత టౌన్కి వస్తుంది. ఓకే, స్టార్టింగ్ లీడింగ్ లో మరి జీవన్ రెడ్డి ఉండేనా? 2500 హైయెస్ట్. ఓకే, లాస్ట్ వరకు 2500, తర్వాత స్టార్ట్ అయిపోయింది. 2 రౌండ్లలో లీడ్ వచ్చేసి కంటిన్యూ అయిపోయింది. ఎందుకు మీకు టౌన్ ఎప్పుడు మొదటి నుంచి? వన్ థింగ్, జీవరెడ్డికి ఎందుకు మైనస్ ఉందని నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ రమణ గారైనా నేనైనా ఇద్దరం కూడా జగిత్యాల గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు. అక్కడ ఇంటర్మీడియట్ వరకు నేను చదివిన, వారు డిగ్రీ వరకు. రెండవది నాకు ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే మా విలేజ్ పూర్తి ఆనుకొని ఉంటుంది, చాలా పెద్ద గ్రామం, అంతర్గాం. మా ఫాదర్ చాలా లీడింగ్ అడ్వకేట్, అక్కడే ప్రాక్టీస్, నేను అక్కడే చదువుకున్నాను. నేను ఒక డాక్టర్గా అదేవిధంగా అనుబంధం. సో అక్కడే స్కూలు, అక్కడే కాలేజ్ కాబట్టి చాలామంది ఫ్రెండ్స్ చిన్నప్పటి నుండి సోషల్గా ఉండేవాళ్ళు. అన్ని కమ్యూనిటీస్తో కలిసి ఉండేవాళ్ళు. అందుకే జగిత్యాల టౌన్లో అన్ని వార్డులలో మెజార్టీ వచ్చింది నాకు. ఈ 4 వార్డ్స్ ఘాట్ మెజార్టీ, 50 వార్డు, అన్ని వార్డులలో 2 సార్లు వచ్చింది. ఫస్ట్ టైం కూడా కొన్ని వార్డ్స్ ఒక ఏరియా ఉంటుంది, ఆ ఏరియా వదిలేస్తే పర్టికులర్ సామాజిక వర్గం చెప్తే బాగుండదు, ఒక ఏరియా వదిలేస్తే మిగతా వాళ్ళని నాకు మెజార్టీ వచ్చింది. జీవన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఓట్లు వచ్చింది. అంతకుముందు రమణ గారు కూడా జగిత్యాల టౌన్లో అన్ని వార్డులు జీవన్ రెడ్డి గారి కంటే ఎక్కువ వచ్చినాయి. ఓకే, సో అప్పుడు మీరు చాలా ప్రాబ్లం, అందరూ బీఆర్ఎస్లోనే ఉండే లీడర్స్ అందరు కదా, ఇంతమంది లీడర్స్ అందరూ ఉండే. ఇప్పుడు అందరూ మళ్ళా మీరు కాంగ్రెస్లో ఒక్కళ్ళు అయినారు. ఇప్పుడు జీవన్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్లో జీవన్ రెడ్డి ఉన్నారు, జడ్పీ చైర్మన్ దావా వసంత ఉన్నారు, ఎల్ రమణ ఉన్నారు, మొత్తం మంది లీడర్షిప్ బీఆర్ఎస్ అయిపోయినట్టుంది. సో లీడర్స్ ఉన్నారు, కానీ అట్ ద సేమ్ టైం పెద్ద లీడర్స్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం గ్రామాల్లో సర్పంచ్లు కావచ్చు, మాజీ సర్పంచ్లు కావచ్చు, ప్రస్తుతం ఉన్న కౌన్సిలర్స్ కావచ్చు, మాజీ కౌన్సిలర్స్ కావచ్చు, మెజారిటీ నాతో కలిసి పనిచేస్తున్నారు. ఓకే, దట్స్ ఇప్పుడు మీరు 23లో టికెట్ రాదన్నారు కదా, టికెట్ రాదు అనుకున్నారు, రాదని మీడియాలో వచ్చింది. నిజంగానే బాగానే స్పెక్యులేషన్ ఉండే, ఎవరికైనా ఇవ్వచ్చు, ఎమ్మెల్యేలు మారిస్తే కనుక సంజయ్ కుమార్ మార్చొచ్చు, మార్చడం లిస్ట్ ఉంటే అలా ఫస్ట్ సంజయ్ కుమార్ పేరు పెట్టారు. 2 ప్రధాన పత్రికల్లో 70-80 పేర్లు వస్తాను, అది లేదు ఫస్ట్ లిస్ట్ లో వచ్చే పేర్లలో. ఎందుకు అట్లా సిచ్యువేషన్? అంటే మీరు కంఫర్టబుల్ గానే గెలిచారు, ఫస్ట్ టైం కంఫర్టబులే, సెకండ్ టైం కూడా కంఫర్టబులే,
బట్ ఎందుకు అట్లా అంటే మీకు టికెట్ జైత్యాల్లో ఒక పెద్ద సభ పెట్టింది కలెక్టరేట్ అప్పుడు కేసీఆర్ గారు నా పేరు కూడా తీయలేదు, స్థానిక ఎమ్మెల్యే. ఎవరు కేసీఆర్ సభలో మీ పేరు అసలు సో దాంతో చాలా మందికి కూడా అదొక డౌట్ ఇక మీడియాలో వచ్చింది. ఇంకా ఎందుకు ఇవ్వలేదు పేరు? రీజన్ ఐ డోంట్ నో. కేసీఆర్ గారు నా పేరు ఎందుకు తీయలేదు సార్ అని అడిగేంత ధైర్యం ఉంటుందా? ఓకే నేను బయట కూడా మాట్లాడలేదు. సో అది చర్చ, అట్లాంటివి కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్ అప్పుడు బాధ అనిపించిందా మీకు? డెఫినెట్ గా అనిపిస్తాయండి. అంత పెద్ద సభకు జైత్యాల టౌన్ లో చేసి ఏర్పాట్లలో ప్రధాన పాత్ర వహించిన తర్వాత స్థానికంగా చేసినట్టు స్థానిక ఎమ్మెల్యేను వాస్తవంగా పేరే తీయకపోతే బాధ అనిపించదా? తప్పకుండా అనిపించింది. మీ వైపు అంటే కొన్నిసార్లు కేసీఆర్కి నచ్చకపోతే ఐస్ కాంటాక్ట్ కూడా ఉండదు. ఎందుకు మీ మీద కోపం రావడానికి కారణం ఏంది పేరు దివ్వకపోవడానికి? ఎందుకంటే ప్రతి చోట రీజన్ తెలియదు. బట్ అప్సెట్ అయ్యారు. టికెట్ వస్తుందో రాదో అన్నది రెడీ అయిపోయినారు. ఓకే బట్ అంటే మరి టికెట్ ఇప్పించింది కవితనేనా లేకపోతే ఎట్లా? కేటీఆరా కేసీఆర్ అయినా? కేసీఆర్ గారికి మళ్ళీ మనసులో రాకపోతే టికెట్ ఎట్లా వస్తుంది? మళ్ళీ ఏదైనా సర్వేలు చేసి ఉంటారు, ఉన్న దాంట్లో బెటర్గా పర్ఫామ్ చేసి. ఎందుకంటే రాదని అన్నాగానే ప్రజల మధ్యలోనే ఉన్నా. మీ మీడియా వాళ్ళు అడిగితే కూడా చెప్పి ఇంకా 2 నెలలు ఉంది కదా, అప్పటి వరకు అయితే నేనే ఎమ్మెల్యేను కదా పని చేస్తా అని చెప్పి ఫస్ట్ లిస్ట్ లో డిక్లేర్ చేశారు. ఆ 10-12 ఆపిన దానిలో డిక్లేర్ చేశారు. చేయకంటే ముందు నేను చెప్పాను. ఈవెన్ ఈనాడు ప్రధాన పత్రికలో స్టేట్ ఎడిషన్ వచ్చింది. సో ఎమ్మెల్యే రాకుండా పర్వాలేదని ఎమ్మెల్యే అని చెప్పి వచ్చింది. రాకుండా పర్లేదు అంటే రాకుండా పర్లేదు అంటే ఆలోచించారు రాజకీయాల నుంచి విరమిద్దాం అట్లా? హానెస్ట్ గా చెప్పాలంటే ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితులలో కొనసాగడం అనుకున్నంత సంతోషంగా ఏం లేదు. నేను హానెస్ట్గా చెప్తున్నా భరత్ గారు, మీరు బ్రాహ్మలు, మా ప్రాంతం వారు, అది చదువుకున్న తర్వాత తెలిసింది. నాకు తెలియదు మీరు ఈ మీడియా ఇదంతా ఈ టర్మ్లో తెలిసింది. ఉన్నమాట చెప్పాలి, అసలు నేను జైత్యాల పరిమితం, నేను మీ గురించి ఆలోచన చేయలేదు. సో ఈ టర్మ్లో తెలిసింది. ఉన్నమాట చెప్తున్నా. వాస్తవానికి నేను మా మిస్సెస్ తోటి కూడా అన్నా రాకుంటేనే బెటర్ అమ్మ, కానీ నేను వద్దంటే నాకు క్యాడర్ ఊకునే లేరు. ఓకే అసలు రాకుంటేనే బెటర్ ఉన్నది, రాకుంటే బెటర్ అనే మాట మాట్లాడినా. అలా అంటే ఓవరాల్ కూడా వచ్చిందా రాజకీయాలు అంటే పాలిటిక్స్ అలా ఉండి అలా ఒకసారి వచ్చిన తర్వాత అది క్యాడర్ కోసం మన కోసం ఇవాళ ఉండడమే, అంత ఈజీగా బయటకు రాలేము. కానీ అట్ ద సేమ్ టైం మంచి ప్రొఫెషన్, ఒక మంచి డాక్టర్లు చాలా మంది వస్తున్నాం, అది వేరే విషయం. ఇప్పుడు కూడా ఉన్నారు చాలా మంది డాక్టర్లు, చాలా మంది. బట్ ఈ ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ కంటే ఎక్కువనైతే ఓసారి ఉండదు. పొలిటికల్ సాటిస్ఫాక్షన్ డెఫినెట్గా విస్తృతంగా సేవలు చేయొచ్చు. 2 రకాలు. ప్రొఫెషనల్ ఉన్నప్పుడేమో 90% సాటిస్ఫై అయిపోతారు. దీంట్లో సగం మంది సాటిస్ఫై అయితే ఎక్కువ. ఇప్పుడు చూడండి మోడీ గారికి ఎంత పర్సెంటేజ్ వచ్చింది దేశంలో? 37. 88 సీట్స్ వచ్చినాడు. కేసీఆర్ గారికి 43%. అంటే కూర్చున్న దగ్గర 10 మందిలో 6 మన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటారు.